సంఘంలో అందరూ మనం ఎవరిని వెంబడించాలి? దేవుడు, ప్రవక్త, ఆయన పని. నీ సేవకుడు నాతో ఇలా చెప్పారు, కానీ సంఘంలో విశ్వాసులు ఎలా నడవాలి? సమాధానం కొద్దిగా చెప్తారా? ప్రశ్న ఏమంత క్లియర్గా లేదు సార్. మళ్ళీ సంఘంలో అందరూ మనం ఎవరిని వెంబడించాలి? దేవుడు, ప్రవక్త, ఆయన పని. సేవకుడు నాతో ఇలా చెప్పారు, కానీ సంఘంలో విశ్వాసులు ఎలా నడవాలి? సమాధానం కొద్దిగా చెప్తారు. ఇప్పుడు దేవుడు మనకు ప్రాముఖ్యం. అయితే దేవుడు వచ్చి పర్సనల్గా అందరికీ కనబడి వాళ్ళ భాషలో వాళ్ళతో దేవుడు విజిబుల్గా కనబడి మాట్లాడు కదా. దేవుడే ముఖ్యం అనుకున్నప్పుడు ఆయన పంపిన ప్రవక్త ద్వారా మాట్లాడుతాం. కనుక దేవుడు ఎవరికి ముఖ్యమో వాళ్ళందరికీ దేవుడు పంపిన ప్రవక్త ముఖ్యం. ఈ ప్రవక్త ఏం చేస్తాడు? నేను ఇల్లు కట్టుకుంటా, నేను కారు కొనుక్కుంటా, నాకు పైసలు ఏంటి అని మాట్లాడాడు. దేవుడు భూమి మీద ఏ ప్రణాళిక ఆయన జరిగిస్తున్నాడో దాని గురించి ప్రజలకు ఎడ్యుకేషన్ ఇస్తాడు, సమాచారం ఇస్తాడు. గనుక దేవుడు ముఖ్యము గనుక ఆయన పంపిన ప్రవక్త ముఖ్యం. ప్రవక్త ఎప్పుడు కూడా దేవుని ప్రణాళికను గురించి ప్రజలకు ఉపదేశిస్తాడు తప్ప వేరే విషయాలు చెప్పడు. కనుక మనము దేవుడు తన ప్రవక్త ద్వారా బయలుపరిచిన దైవ ప్రణాళిక మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు రివర్స్ చెప్పుకుంటే దేవుడు చేస్తున్న ప్రణాళికలు మనము స్థిరంగా భాగస్వాములమై ఉండకుండా దేవుణ్ణి ఎలా ప్రేమించగలము? దేవుణ్ణి ఎలాగ సేవించగలము? ఎలా ప్రేమించగలము? కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి సేవించాలి అంటే మాత్రం తప్పకుండా ప్రణాళికలో ఉండాలి. ఆ ప్రణాళికలో ఉండాలంటే ప్రవక్త యొక్క ఉపదేశంలో ఉండాలి. దేవుడు చేస్తున్న ప్రణాళికను పట్టించుకోకుండా దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాము? ప్రవక్తను మనం వెంబడించకుండా ప్రణాళిక అనేది మనకి ఎలాగ అర్థమవుతుంది? ఈ మూడు అవిభాజ్యము, ఇండివిజిబుల్, ఇన్సపరబుల్. వీటిని సపరేట్ చేయడానికే వీల్లేదు. దేవుడు కావాలి అంటే తప్పకుండా ఆయన పంపిన ప్రవక్త కావాలి. ప్రవక్తను వెంబడిస్తూ ఉంటే ఒట్టిగా ఆయన కాళ్ళు వేసుకోవడం, బట్టలు ఉతికేయడమే కాదు, కానుకలు ఇవ్వడమే కాదు, ఆ ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుస్తున్న ప్రణాళికలు యాక్టివ్గా చురుగ్గా పాల్గొనాలి. ఇదంతా ఒకటే కానీ వేరు కాదు. విశ్వాసులు ఎలా నడవాలంటే ఇలా నడవాలి.